ముందుగా రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అసల బయో ఫెర్టిలైజర్స్ అనగా జీవన ఎరువులంటే ఏమిటి? రసాయన ఎరువుల కంటే ఈ యొక్క జీవన ఎరువులు అనగా బయో ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? మీకు క్లుప్తంగా, వివరంగా మీకు అర్థమయ్యేలాగా కొన్ని నిజాలను నేను మీకు అందించటానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. సో, ఇప్పటివరకు మన యొక్క సస్యధార యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు గనక సబ్జెక్ట్‌లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా యూజ్‌ఫుల్. అనగా బయో ఫెర్టిలైజర్స్ గురించి. చాలామంది వీటిని విన్నారు. కానీ ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? అసలు ఇయి నిజంగా పనిచేస్తాయా లేదా? అనే వాటిపైన ఎన్నో డౌట్స్, ఎన్నో అపోహలు చాలా మందికి కూడా కలిగున్నాయి. సో, వాటిని ఇవాళ నేను క్లియర్ చేయడానికి ఒక వీడియోని చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం చూద్దాం. అసలు బయో ఫెర్టిలైజర్స్ అనగా జీవన ఎరువులంటే ఈ యొక్క బాక్టీరియాని గ్రో చేసి మనకు అందించేవే బయో ఫెర్టిలైజర్స్. అసలు ఏ రకమైన బాక్టీరియా వాడతారు? ఏంటి అనేది మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నేలలోని న్యూట్రియంట్స్‌ని మొక్కకి అందించేలాగా అంటే మొక్క అబ్జార్బ్ చేసుకునే విధంగా హెల్ప్ చేసేవే ఈ యొక్క బయో ఫెర్టిలైజర్స్. ఇప్పుడు మనం ఉదాహరణకు చాలామంది విని ఉంటారు రైజోబియం అని. రైజోబియం సాధారణంగా పప్పు దినుసుల పంటలు అనగా పల్సెస్ అంటాం కదా! పప్పు ధాన్యాలు. ఈ యొక్క పంటలకి ఈ రైజోబియం అనేది అధికంగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే, ఈ రైజోబియం అనేది నత్రజనిని ఆహ్, మొక్కకు అందించేలా చేస్తున్నాను. వీటి యొక్క ఏర్లకి నైట్రోజన్ ఫిక్స్ అంటే నోడ్యూల్స్ లాగా ఉంటాయన్నమాట. ఒక చిన్న గుండ్లులాగా. ఆ యొక్క ఆ గుండ్లునే మనం రైజోబియం అంటాం. ఈ రైజోబియము నైట్రోజన్‌ని ఫిక్స్ చేస్తాయన్నమాట మొక్కకి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా అజోస్పైరిలియం అంటాము. ఇవి జొన్న, మొక్కజొన్న, బార్లీ లేదా మన వరి, గోధుమలు వంటి పంటలకి అధికంగా ఉపయోగిస్తారు. అధికంగా ఉపయోగకరం గూడా. నెక్స్ట్ వచ్చేసరికి పీఎస్‌బి అంటే ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బాక్టీరియా. ఇవి నేలలో ఉన్న ఫాస్ఫేట్‌ని మొక్కకి అందేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మైకోరైజా. అంటే సాధారణంగా అందరూ వినేదేంటంటే వామ్. అబాస్క్యులర్ మైకోరైజా అంటాం దీని యొక్క పూర్తి పేరు. షార్ట్‌కట్‌లో మైకోరైజా అంటాం. ఈ మైకోరైజా చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో, దీంట్లో ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే వేర్ల వ్యవస్థని పెంచుతుంది. ఇది వేర్లతో కలిసి ఉండి న్యూట్రియంట్స్ యొక్క ఇంటేక్‌ని పెంచుతుంది. ఈ పోషకాలని సులభవంతంగా మొక్కకి అందించేలా ఈ యొక్క వామ్ అనేది ఉపయోగపడుతుంది. వేర్లు వీలున్నంత వరకు కూడా వాటి యొక్క కెపాసిటీ వరకు అవి పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ దూరం పాకినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఈ యొక్క మట్టిల్లో ప్రతి ఒక్క అణువులో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, ఎక్కువ దూరం పాకినప్పుడు లోతుగా లీచ్ అయిపోయి ఉన్నటువంటి న్యూట్రియంట్స్‌ని కూడా మొక్క తీసుకునేదానికి ఇవి ఉపయోగపడుతుందనమాట. సో, ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ యొక్క వ్యామ్ అన్ని పంటలకి అవసరం ఉండదు. ఇది కేవలం కొన్ని పంటలకే అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు జీవన ఎరువులతో సాయిల్ ఫెర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జీవన ఎరువులు వాడటానికి అంటే బయో ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల 10-40% వరకు దిగుబడిని మనం పంటలో పెంచుకోవచ్చు. ఇది నేను చెప్పే మాట గాదు. ఇది ఆల్రెడీ స్టడీస్‌లో ప్రూవ్ అయిన మాట. ఏయైతే మనం ఈ యొక్క బాక్టీరియాని అందిస్తున్నామో, ఇవి మైక్రోవేల్ అంటాం గదా! ఈ యొక్క కౌంట్ పెరుగుతుందనమాట భూమిలో. సాయిల్ యొక్క స్ట్రక్చర్‌ని మెరుగుపరుస్తుందనమాట. ఇవి మనం సాధారణంగా వాడే యూరియా, డీఏపీ ఈ యొక్క కెమికల్ ఫెర్టిలైజర్స్ అంత ఫాస్ట్ రియాక్షన్ ఉండకపోయినప్పటికీ, స్లో రియాక్షన్ అయినా కూడా ఎంతో బాగా ఏదైతే భూమిలో కొన్ని కోట్ల కంటికి కనిపించని బాక్టీరియాస్ ఉంటాయన్నమాట. అంటే సూక్ష్మజీవులు. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గించడం ద్వారా, ఈ యొక్క కౌంట్ కూడా పెరగడం ద్వారా మొక్కకి అదే విధంగా మట్టికి ముఖ్యంగా గూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే పంటల దిగుబడి పెరుగుతుందది. రాను రాను గూడా స్లోగా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం కెమికల్స్ అనేది వాడకం తగ్గించుకుంటా రావాలి. ఒక్కసారి తగ్గించకపోయినా ఒక 10, 20% తగ్గించుకుంటా క్రాప్‌కి వచ్చినట్లయితే మీ యొక్క సాయిల్‌కి ఎటువంటి మీకు ఈల్డ్ లాస్ అనేది ఉండదు. ముఖ్యంగా ఖర్చు కూడా తగ్గుతుంది. మీరు పెట్టుబడులు కూడా తగ్గుతుంది. ఇంకొకటొచ్చేసరికి చాలా మంది కూడా అనేదేంటంటే మేము ఎక్కువ ఈ యొక్క కెమికల్స్ వాడితేనే మాకు రిజల్ట్ కనపడుతుందండి అని. కానీ మీరు ఎంత పెట్టుబడులు పెడుతున్నారనేది ఎవరు చూడట్ల. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరైతే ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ జీవన ఎరువులు లాంటివి. బట్ మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి. సాయిల్ యొక్క స్ట్రక్చర్, టెక్స్చర్ అన్నీ గూడా కంటిన్యూ‌గా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. రాబోయే కాలంలో మీ యొక్క సాయిల్‌ని కాపాడుకున్నట్లయితే పంటలు మీరు ఏమి ఏసినా, ఏయకపోయినా గూడా చాలా సింపుల్‌గా పండించుకోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా చీడపీడల నివారణలో గూడా మీరు ఎక్సలెంట్‌గా సక్సెస్ కొడతారనమాట. ఏది మీరు ఒకవేళ ప్రకృతి వ్యవసాయాన్ని గనక ఫాలో అయితే. అట్‌లీస్ట్ 100% కాకపోయినా కొంచెం కొంచెంగా మీరు మార్చుకుంటా వచ్చినట్లయితే ఈ యొక్క రిజల్ట్స్ మీరు కంపల్సరీ చూస్తారు. మీరు ఎవరైతే ప్రకృతి వ్యవసాయ రైతులున్నారో వాళ్ళని కలిసి మీరు ఈ నిజాలను చూడండి. వాళ్ళతో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి వాళ్ళసలు పురుగు మందులు ఏం పురుగు పడుతుంది? వాళ్ళు ఏ పురుగు మందులు కొట్టకుండానే వాళ్ళు రిజల్ట్స్ పొందుతున్నారని గూడా మీకు వివరంగా అర్థమవుతది. కానీ దిగుబడి స్టార్టింగ్‌లో కొంత మేర తగ్గినప్పటికీ మీరిక్కడ పెట్టే పెట్టుబడులకి గూడా మీకు లాస్ అనేది ఉండదు. మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు.
కానీ సింథటిక్ ఫెర్టిలైజర్స్ వాడి ఎక్కువ దిగుబడి మీరు పొందినప్పటికీ గూడా, మీరు పెట్టుబడులు ఎక్కువ పెట్టడం ద్వారా చివరగా మీరు లెక్కలు చూసుకున్నట్లయితే మీకు లాసే కనిపిస్తుంది తప్పించి లాభం కనిపించదు. సో, స్లోగా మనం రాబోయే తరాలకి గూడా మనం మన యొక్క వ్యవసాయ భూమిని వాళ్ళకి ఇవ్వటమే కాదు, దాంట్లో ఆ యొక్క మట్టిని గూడా మనం శుద్ధిగా ఉంచి ఇస్తే ఎంతో ఉపయోగపడుతుంది. రేపటి రోజున పండించుకునేవాడే రాజనమాట. పండించుకోగలిగేవాడే రాజు. సరే. అసలు ఈ యొక్క జీవన ఎరువులు ఎలా వాడాలి? ఇవి ఒక 10 కిలోల పశువుల ఎరువు లేదా పశువుల ఎరువు ఎండిందై ఉండాలి. పూర్తిగా పొడి పొడిలాడితే ఎండిందై ఉండాలి. లేదు, వర్మి కంపోస్ట్ వాడుకోవచ్చు. అది కూడా లేదు, మీ పొలంలో ఉన్న మట్టిని గాని, ఏదో ఒక మట్టి ఒక 10 కిలోలు ఉంటే సరిపోతుంది. ఆ మట్టిలో మీరు ఈ యొక్క జీవన ఎరువుల్ని కలిపేసి, ఏదైతే మీ పంటకి ఏవేవి ఎంత మోతాదులో వాడుకోవాలో నేను చెప్తానని చెప్పాను. మట్టిలో కలిపేసుకోవాలనమాట. కలిపేసుకొని మనం మొక్కకి పాదుల్లో వేసుకుంటూ వెళ్ళాలి. చల్లుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు చల్లాలంటే ముఖ్యంగా పొలానికి నీరు పెట్టిన మరుసటి రోజు లేదా నీరు పెట్టిన సాయంత్రానికి. ఫుల్ తేమ ఉండకూడదు. ఒక రకమైన తేమ, మరీ నీళ్లు పారేంతలా కాకుండా ఒక రకమైన తేమ ఉన్నప్పుడు మీరేసుకుంటే మొక్కకి చాలా ఉపయోగకరం. ఒకవేళ ఫుల్‌గా నీళ్లున్నప్పుడు పాదుల్లో ఈ యొక్క ఏదైతే మీరు కలిపెట్టుకున్నారో ఈ యొక్క పొడిని మీరు ప్రతి మొక్కకి కొంచెం కొంచెం చల్లుకుంటూ వెళ్ళొచ్చు. లేదు, మేము లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడతామండి. ఈ యొక్క జీవన ఎరువుల్లోనే 2 రకాలుంటాయన్నమాట. ఒకటి పొడి రూపంలో ఉంటుంది. అంటే అనగా ఒకటి ద్రవ రూపం పొడి రూపంలో ఉంటుంది. ఇంకొకటొచ్చేసరికి లిక్విడ్ ఫార్మ్‌లో అంటే నీటి రూపంలో ఉంటుంది. ఈ మీరు ఒకవేళ డ్రిప్ సిస్టమ్ గనక ఫాలో అవుతున్నట్లయితే, ఈ యొక్క లిక్విడ్ ఫార్మ్‌కి మీరు వెళ్ళిపోవచ్చు. ఈ లిక్విడ్ డబ్బాలు తెచ్చేసుకొని మీరు ఈ యొక్క డ్రిప్పు ఫెర్టిగేషన్ ఈ యొక్క సిలిండర్‌లో మీరు పోసేసి, డ్రమ్‌లో పోసేసి మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కనుకేసినట్లయితే, ఆ యొక్క బాక్టీరియా ఏదైతే ఉందో అది అప్పటి వరకు స్లీపింగ్ మోడ్‌లో ఉంటుంది. అంటే ఇనాక్టివ్ స్టేజ్‌లో ఉంటుంది. సో, మీరు ఈ బెల్లం ముక్క వేయడం అదొక దానికి ఫుడ్‌గా ఉపయోగపడుతుంది. అది యాక్టివ్ స్టేజ్‌లోకొచ్చి అది దాని యొక్క కౌంట్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా పెంచుకుంటుందనే చెప్పొచ్చు. సో, అందుకోసం మనం ఒక చిన్న బెల్లం ముక్క, నల్ల బెల్లం గాని, తెల్ల బెల్లం గాని ఏదైనా సరే ఒక చిన్నదే అంటే మీరు ఎక్కువ ఎకరాలకు అనుకుంటే ఒక హాఫ్ కిలో ఏసినా ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బెల్లం అనేది మొక్క ఎదుగుదలకు గూడా ఉపయోగపడుతుంది. సో, అట్లా అని జెప్పి కిలోలు ఎయొద్దు. కేవలం కొంచెం చాలు. పావు కిలో లోపు యేసుకున్నా గూడా మంచిదే, ఇబ్బంది లేదు. సో, మామూలుగా మనకి ఈ యొక్క పొడి రూపంలో మనం చల్లుకుంటే ఏది మిరప లాంటి పంటలకి, నార్మల్ కూరగాయ పంటలకి మిరప ఎటువంటి ఈ రకమైన పంటలకొచ్చేసరికి మీరు డ్రిప్ లేదనుకున్నట్లయితే ఈ యొక్క పొడి ఫామ్‌లో మీరు ఇచ్చుకోవాల్సినట్లయితే పాదులు చెప్పాను గదా! ఈ 10 కిలోల ఎరువులో కలుపుకోమని. ఆ యొక్క పొడిని మీరు మొక్కకి అందించుకుంటే ఎళ్ళొచ్చు. లేదా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. లిక్విడ్ ఫామ్‌లోనే మీరు చిన్న తైవాన్ పంపుకే మీరు పంపులోనే మీరు కలుపుకొని అది ఎంత మోతాదులో వాడుకోవాలి ఏంటనేది నేను చెప్తాను గదా! బట్ పౌడర్ ఫామ్‌కే వెళ్ళండి. మనకి మంచి రిజల్ట్ ఉంటది. బట్ లిక్విడ్ ఫార్మ్ వచ్చినప్పటికి గూడా మీరు తైవాన్ పంప్‌లో గనక మీరు మిక్స్ చేసుకొని, ఆ యొక్క నోజల్‌ని మనం వాటర్ ఫార్మ్‌లో అంటే స్ప్రేయింగ్ టైప్ కాకుండా వాటర్ డ్రాపింగ్ మోడ్‌లో గనక మనం పెట్టుకొని, పాదుల్లో మనం కొంచెం కొంచెం ఇచ్చుకుంటా ఎళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఘనజీవామృతం వంటి వాటిల్లో గూడా మీరు వీటిని మిక్స్ చేసుకొని, కలుపుకొని మీరు మొక్కకు అందించుకోవచ్చు. కొంచెం కొంచెం కొంచెంగా. లే పంచగవ్య వంటి వాటిల్లో గూడా మీరు కలుపుకొని మీరు డ్రిప్ ద్వారా గాని, లేదా స్ప్రేయింగ్ గూడా మీరు అందించుకోవచ్చు. నేను మీకు ఇందాక చెప్పాను గదా! ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అసలు ఈరోజు మనం ఈ యొక్క జీవన ఎరువులు మొక్కకి మనం ఆర్టిఫిషియల్‌గా అందించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకానొక టైంలో మనకసలు జనరల్‌గా ఒక్క స్పూన్ మట్టిలో కొన్ని బిలియన్ సూక్ష్మజీవులుంటాయి. ఇది ఒక పర్ఫెక్ట్ ఫెర్టైల్ సాయిల్‌కి. కానీ ఈరోజు మనకది కరువైపోయింది. అది మనం ఎక్కడ చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం వాడేటువంటి అధిక యూరియా, డీఏపీలు లేదా సింథటిక్ అదర్ కెమికల్ పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల. మీరు యూరియా వాడటంలో తప్పు లేదు. కానీ మోతాదుకు మించి వాడటం వల్ల మనం ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాము. యూరియాలో ముఖ్యంగా నత్రజని ఉంటుంది. మనం ఒక నత్రజని పోషకం కోసం మిగతా పోషకాలను అందించేటువంటి అన్ని రకాల సూక్ష్మజీవుల్ని, కొన్ని కోట్ల సూక్ష్మజీవులను మనం నాశనం చేస్తున్నాం. అది. ఈ మిగతా ఇన్ని సూక్ష్మజీవులు ఏంటంటే, మనకి నత్రజని ఉండటం వల్లే మనకి పంట దిగుబడులొస్తుందంటే అది అపోహ. మిగతా ఏదైతే మనకి 18 రకాల పోషకాలుంటాయో, ఇవన్నీ గూడా ఎంతో ఉపయోగకరం మొక్కకి. ఇవన్నీ ఉంటేనే మీకు పూత, పిందె అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఆహ్, చివరగా దిగుబడి కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేది. సో, మన తాతలు ఎంత పండించారు, ఈరోజు మనం ఇంత టెక్నాలజీలో ఉండి కూడా మనం ఎంత పండిస్తున్నాం అనేది ఒకసారి మీరు ఊహించుకోండి. నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను దీనికి ముందుగా. ఏంటంటే, మనకెప్పుడైతే వైరల్ ఫీవర్ వస్తుందో, అంటే టైఫాయిడ్, మలేరియా ఇంగ లేదు మనం ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమిస్తారు ఫస్టు, మనకేదైతే వైరల్ ఫీవర్ వచ్చిందో దానికి యాంటీ వైరల్ మెడిసిన్ అనేది వాళ్ళు మనకి అందిస్తారు. ఆ యొక్క యాంటీ వైరల్ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుంది? మన ఒంట్లో ఉన్న వైరస్‌ని అది కంట్రోల్ చేసేస్తుంది. కానీ
మనం అప్పటికి ఆ వైరస్ వల్ల కోల్పోయినటువంటి బలాన్ని గాని, ఆ యొక్క గ్లూకోజ్ లెవెల్స్‌ని గాని మనం తిరిగి పొందుతాము. లేదు. దానికి డాక్టర్ ఏమిస్తాడు మళ్ళీ గ్లూకోజ్ మనకి అందిస్తాడు. గ్లూకోజ్ అందించేటువంటి మెడిసిన్ మనకి సెలైన్స్ అవి పెట్టి అందిస్తాడు. సో, దానివల్ల మనం తిప్పుకోవడానికి అవకాశం ఉంటది. అధికంగా మొక్కకి పురుగు, తెగులు రావటం వల్ల నశింపజేయడానికి ఎన్నో వేలు ఖర్చు పెట్టి మనకు పురుగు మందులు తెచ్చి స్ప్రే చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యంగా ఆలోచించిందేందంటే మొక్క భూసారం ఏ ఇదిలో ఉంది? ఆ మట్టి యొక్క క్వాలిటీ ఎలా ఉంది? దాని వల్లనే మనం ఈరోజు ఇయన్నీ గూడా రావటానికి అవకాశం. ఎందుకంటే మొక్కకు అందించేటువంటి అన్ని రకాల పోషకాలు సరిగ్గా మన భూమిలో లేవు. ముఖ్యంగా ఈ నేనేదైతే చెప్పానో సూక్ష్మజీవులు, ఈ సూక్ష్మజీవులు లేకపోవటం వల్ల ఈ యొక్క పురుగు మనకు అధికంగా రావటం జరుగుతుంది. ఈ పురుగు ముఖ్యంగా చాలా రకాల పురుగు లేదా ఈ యొక్క తెగుళ్ళు గూడా ముందు మట్టిలోనే ఇవి గుడ్లు పెట్టడం లేదా వాటి మల్టిప్లికేషన్ అనేది మట్టిలోనే జరుగుతుంది. ఈ మట్టిలో ఏదైతే ముఖ్యమైన కొన్ని ఎన్నో చెప్పాను గదా! ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు మట్టికి మేలు చేసేవున్నాయని. ఇవి లేకపోవటం వల్ల ఈ యొక్క తెగుళ్ళని వాటిపైన అటాక్ చేయడానికి కూడా అవకాశం లేదు. సో, వాటికి ఇష్టం వచ్చినట్టు అయి మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కొడుతున్నాము. కెమికల్ అధికంగా వాడుతున్నాము. వాటి యొక్క బాడీలో అవి ఆ యొక్క పవర్‌ని పెంచుకుంటూ ఉన్నాయన్నమాట. ప్రకృతి వ్యవసాయంలో మాకు దిగుబడులు తక్కువొస్తున్నాయని. ఒకేసారి ప్రకృతి వ్యవసాయంకెళ్ళనక్కర్లా. మీరు కొద్ది కొద్దిగా మార్చుకుంటా రండి. ఇంకొకటి ఆ ప్రకృతి వ్యవసాయ రైతుని మీరు కంపేర్ చేసుకోండి. ఏంటంటే ఆయన ఎంత దిగుబడి తీస్తున్నాడు? నేనెంత దిగుబడి తీస్తున్నాను? ఆయన ఎంత పెట్టుబడులు పెడుతున్నాడు? నేనెంత పెట్టుబడులు పెడుతున్నాను? ఓకే. ఆయనకి చివరగా ఎంత ప్రాఫిట్ ఒస్తుంది? నాకు చివరగా ఎంత ప్రాఫిట్ ఒస్తుంది? ఇదంతా మీరు కంపేర్ చేసుకొని చూడండి. ఫైనల్‌గా వాళ్ళదే హైయెస్ట్‌గా ఉంటది. ఎందుకంటే, మనం ఇక్కడ పెట్టుబడులు అధికంగా పెట్టేస్తున్నాం. సో, మనకి కొంచెం వాళ్ళ మీద మనకేం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 10 బస్తాలు అటు ఇటుగా ఉంటది. కానీ, అవర పెట్టుబడులు మనకి పెట్టుబడులు అంతకంతే డబుల్ ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు సేఫ్ సైడ్‌లో ఉంటారు. వాళ్ళు నార్మల్ మార్కెట్ రేట్, ఆర్గానిక్ మార్కెట్ రేట్ కాకపోయినా మామూలు మార్కెట్ రేట్‌కి అమ్ముకున్నా కూడా వాళ్ళకి సేఫ్ జోన్‌లోనే ఉంటారన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని, ఈ యొక్క జీవన ఎరువును కూడా మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ నెక్స్ట్ వీడియోస్‌లో కూడా మిగిలిన పంటలకు కూడా నేను ఎంతెంత మోతాదులో వాడుకోవాలనేది కూడా మీకు క్లుప్తంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని మీరు సంప్రదించినట్లయితే మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా వాళ్ళు వివరిస్తారు. ఇన్ కేస్ మీకు దొరకని పక్షంలో మా యొక్క కాంటాక్ట్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీరు కాల్ చేసినట్లయితే మా యొక్క టీమ్ మీకు ఎక్కడ దొరుకుతాయి, ఏంటనేది వివరంగా మీకు తెలియజేస్తారు. ఏ పంటకి ఎంత మోతాదులో వాడుకోవాలనేది కూడా మీకు వివరిస్తారు. మీరు ఆల్రెడీ ఈ యొక్క జీవన ఎరువులను వాడుతున్నట్లయితే వాటి యొక్క రిజల్ట్స్ ఎలా కనిపించాయి మీకని జెప్పేసి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఏదైనా సలహా ఇవ్వాల్సినట్లయితే అంటే అప్‌కమింగ్ వీడియోస్ ఏటి మీద మనం చేస్తే బాగుంటుందని చెప్పేసి గనక మీరేదైనా సలహా గనక ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. సో, ఇప్పటివరకు మన సస్యధార ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన పేజెస్‌ని ఫాలో అవ్వండి. సో, మంచి మంచి వీడియోస్ నేను మీకు రానున్న వీడియోస్‌లో అందజేసేలా నేను ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ధన్యవాదములు. జై హింద్, జై కిసాన్.